ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. బిజినెస్ ప్రాసెస్కి సంబంధించిన కాల్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. వాయిస్ ప్రాసెస్ అని కూడా మనకి కొన్ని భాషల్లో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఎంట్రీ, టెక్నికల్ సపోర్ట్స్, ఇవన్నీ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఇవన్నీ కూడా ఐటీ రిలేటెడ్గా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మనకి ఈ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ ఎండ్ అంతా కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ రిలేటెడ్గా మనకి కన్సిడర్ చేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్కి సంబంధించినది మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఆ యొక్క బెంగళూరు తర్వాత, అంటే పర్టికులర్లీ ఐటీ రంగం అంటేనే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్. సో బెంగళూరు తర్వాత అత్యధికంగా మనకి ఈ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ, ఆ యొక్క ఎగుమతులు కానీ, ఐటీకి సంబంధించిన ఆ యొక్క రెవెన్యూ అనేది కూడా జనరేట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ ఐటీ సెక్టార్ ఏదైతే ఉందో, ఐటీ పరిశ్రమని మన ఒక గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలి, ప్రపంచ స్థాయి ఐటీ నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం అనేది డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ దీని రిలేటెడ్గానే మనం చెప్పుకున్నాం. ఈ యొక్క దావోస్కి వెళ్ళారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆల్రెడీ మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 40,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది తీసుకురావడం జరిగింది. అందులో మనకి ఈ యొక్క డేటాబేస్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ యొక్క అంశాలు కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది.